Well, whenever people told Jesus they didn't want him, he always left. నీవు మాకొద్దు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పినా కానీ ఆయన వెంటనే వాళ్ళని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు. He didn't sort of force himself in any place. It says here, chapter 9, verse 1, he got into a boat and crossed over and came to his own city, which is Capernaum. ఆయన ఎక్కడా కూడా బలవంతంగా ఏ ప్రాంతంలో కూడా ఉండలేదు. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించిన కపెర్నహూముకు వెళ్ళిపోయాడు. It's a very sad thing that many people choose material blessing over spiritual blessing. అనేక మంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలనే కోరుకుంటారు. ఇదెంతో విచారకరం. And if there's got to be a sacrifice of something material in order to get that spiritual blessing, they say we don't want it. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందటానికి భౌతిక సంబంధమైనది ఏదైనా కోల్పోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కోల్పోవటానికి ఇష్టపడరు. And it amounts to driving Jesus away. I'm talking about believers. I'm talking about Christians. కాబట్టి అదేం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయేటట్లా చేస్తుంది. నేను క్రైస్తవుల గురించి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. Who seek for material profit more than spiritual blessing. వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కంటే కూడా భౌతిక సంబంధమైన లాభాన్ని ఆశీర్వాదాన్ని వాళ్ళు కోరుకుంటారు. That's the message here in this story. These people from that city, from the whole area of Gadara, they were more interested in their business than in the deliverance of human beings from the devil's power. ఈ కథలో ఉన్న సారాంశము అదే, సందేశం అదే. అదేంటంటే ఇక్కడ గదరేనీయుల దేశమందున్న ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు స్వస్థత పొందారు అనే విషయంలో ఆనందించడం కంటే కూడా వాళ్ళ వ్యాపారం గురించి దాని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నారు. And lots of Christians are like that. Deliverance of people from Satan's power ranks very low in their order of priorities. అనేక మంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ప్రజలు సైతాన్ యొక్క బంధకాల నుండి విడిపించబడ్డారు అనేది చాలా చాలా తక్కువ ప్రాధాన్యత వీళ్ళు కలిగి ఉంటారు. Making money, having plenty of pigs is more important to them. డబ్బు సంపాదించటం, అనేకమైన పందులను పోగు చేసుకోవటం అనేదే వాళ్ళు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటారు. Are these people believers? Are they following Jesus? అసలు వీళ్ళు విశ్వాసులేనా? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారా? Or they are following these blind people of Gadara? లేక గదరేనీయుల దేశంలో ఉన్న ఈ గ్రుడ్డి వ్యక్తుల్ని వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారా? But Jesus won't force himself. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ బలవంతంగా ఉండలేరు. You remember that verse in Revelation 3:20? He says, I stand at the door and knock. ప్రకటన 3:20 మనం చూసినట్లయితే నేను బయట ఉండి తలుపు తట్టుచూ ఉన్నాను. If anyone opens the door, I come in. What if someone doesn't open the door? He doesn't come in. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన యెడల నేను వస్తాను. ఒకవేళ తలుపు తెరవకపోతే ఏం చేస్తాను? నేను బయట ఉంటాను. And I'm not referring to just receiving Christ into our heart. క్రీస్తుని మన హృదయంలో స్వీకరించడం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంది. Allowing him to come to areas of our life. మన జీవితంలో ఉన్న ప్రతి విషయంలో కూడా ప్రభువుని ఆహ్వానించడం గురించి. Which may not be demon possessed, but where there's an influence of Satan in our life. మనమేమి దయ్యములు పట్టిన వారిగా ఉండకపోవచ్చు కానీ సైతాన్ యొక్క ప్రభావం మనలో ఉంటుంది. Do you watch pornography? నీవు భూత చిత్రాలు చూస్తూ ఉన్నావా? That's not demon possession. అది దయ్యములు పట్టడం కాదు కానీ but there's tremendous demonic influence there which is affecting your mind. ఎంతో దయ్యముల యొక్క ప్రభావం దాంట్లో ఉంటుంది. అది నీ మనసుని పాడు చేస్తుంది. Allowing you to make choices when you go to the computer to look at scenes that you could never sit watching if Christ was sitting beside you. నీవు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్కన ఉంటే నీవు ఏవైతే చూడవో అవి చూసేటట్లు సైతాను నీ మీద ప్రభావం చూపిస్తాడు. Anything that you do which you cannot do if Jesus were sitting next to you, you know there's something wrong in that. యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్కన ఉన్నప్పుడు నీవు ఏదైతే చేయలేవో అది నువ్వు చేస్తున్నావు అంటే ఏదో తప్పు చేస్తున్నట్లే. There's something sinful about that. However much you may justify yourself. దాంట్లో పాపం ఉన్నట్లే. నిన్ను నువ్వు ఎంత సమర్థించుకున్నా సరే. The things you do in your financial transactions, the books you read. ఆర్థిక సంబంధమైన విషయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావు, లేకపోతే నువ్వు చదివే పుస్తకాలు ఎలా ఉన్నాయి, the music you listen to, the DVDs you watch, the movies you watch. నీవు ఎటువంటి సంగీతం వింటున్నావు, ఎటువంటి డివిడీలు నువ్వు చూస్తున్నావు, ఎటువంటి సినిమాలు నువ్వు చూస్తున్నావు. Can you have Jesus there with you while doing that? నీవు ఆ విధంగా చేస్తున్నప్పుడు నీ పక్కన యేసుక్రీస్తు ప్రభు కూర్చోవచ్చా? If not, that is an area of your life
that Satan has some control over, even though you may not be demon possessed. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే నీ జీవితంలో ఇంకా కొన్ని విషయాల్లో అపవాది తన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. నీవు దయ్యం పెట్టిన వ్యక్తిగా లేవు, కానీ He has some influence into that life through your flesh, సైతాను నీ శరీరం ద్వారా నిన్ను ప్రభావితం చేస్తున్నాడు. through the dirty desires in your heart. He has influence in those areas, and those areas are the areas where you will have confusion. నీ హృదయంలో మురికి తలంపులు పెట్టి ఆ విషయాల్లో నిన్ను కలవర పెడుతూ ఉన్నాడు. Because the Lord will not enter an area of your life which you do not permit Him. ప్రభువుని నీవు ఏ విషయాల్లో అయితే అనుమతించవో ఆ విషయాల్లోనికి ప్రభు రాడు. And when you say, Lord, I don't want you to interfere in what I'm watching on the computer, I don't want you to stop me from watching certain movies, నేను కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నీవు దాన్ని ఆపకూడదు. I don't want you to stop me from reading certain books, నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆపివేయమని నీవు అడగకూడదు. the Lord will say, fine, ప్రభు సరే అంటాడు. I'm not going to stop you. నేనేం నిన్ను ఆపను. Go and do right what you like. నీకేది ఇష్టమో అది చేసుకో. And He will get into a boat and depart, ఆయన దోణి ఎక్కి వెళ్ళిపోతాడు. because you don't want Him in that area of your life. ఎందుకంటే నీ జీవితంలో ఆ విషయంలో నువ్వు ప్రభువుని అనుమతించట్లేదు. Dear brothers and sisters, this is the reason why Satan can create so much confusion in the lives of many believers. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది విశ్వాసుల జీవితాల్లో సైతాను ఎందుకు కలవరం సృష్టిస్తాడంటే ఇందుకే. Let me take an example of an umbrella. If it is raining, ఉదాహరణకి మనం ఈ విధంగా చూద్దాము. వర్షం పడుతూ ఉంది, మన దగ్గర గొడుగు ఉంది. if you completely stand under an umbrella, a big umbrella, no part of your body will get wet. ఒక పెద్ద గొడుగు కింద మనము సంపూర్ణంగా ఉన్నట్లయితే మన మీద వర్షం పడదు. But if you put only part of your body under that umbrella, the part that's outside will get wet. కానీ మనము ఆ గొడుగు కింద సగమే మన శరీరాన్ని పెట్టి సగం బయట పెట్టినట్లయితే ఆ మిగిలిన సగం శరీరం తడుస్తుంది. It's like that. When you give yourself to Christ, Christ offers a total protection for our whole being. కాబట్టి క్రీస్తు ప్రభు కూడా సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు మనల్ని సంపూర్ణంగా భద్రపరుస్తాడు. But if I offer only part of it to Him, it's only that part that's protected. కానీ మనం కొంత భాగమే ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే ఆ కొంత భాగాన్నే ప్రభు భద్రపరుస్తాడు. And the other part gets affected by the devil. ఆ మిగిలిన భాగం అంతా కూడా అపవాది చేత ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. He can bring sickness, he can bring confusion, he can bring all types of problems. ఒక వ్యాధిని తీసుకొని రావచ్చు, కలవరాన్ని తీసుకొని రావచ్చు, అనేక సమస్యలను తీసుకొని రావచ్చు అపవాది. How safe it is to be completely under Christ. సంపూర్ణంగా క్రీస్తు క్రింద ఉండటం అనేది ఎంత భద్రతో కదా.